విలేజ్ లెవెల్లో పన్ను ఎన్ని రకాలుగా ఉంటుంది? టాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు? విలేజ్ లెవెల్ ట్యాక్స్ గ్రామ పంచాయతీ సెక్రటరీ మేడం. సెక్రటరీ కలెక్ట్ చేసి జనరల్ ఫండ్ లో జమ చేస్తాడు. మూడు రకాల ఫండ్స్ ఉంటాయి. ఓకే. ఒకటి మనం కలెక్ట్ చేసే ఈ ట్యాక్సెస్, రెండేమో సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఒకటి జమ చేస్తుంది. జనాభా ప్రకారం 2010-11 సెన్సెస్ ప్రకారము ఓకే. మా ఊర్లో 1300 జనాభా ఉంటే ఒక మెంబర్ కు 833 రూపీస్ ఏమో జమ చేస్తుంది. ప్రతి పర్సన్ కు జమ చేయాలి, కానీ 100% ఏం జమ కావాలి. ఒక నెల ఎగ్గొట్టి ఒక నెల వేస్తారు. ఓకే. ఆ ఫండ్లకి వెళ్ళి మనం ఏదైనా వేరే వర్క్స్ అవి చేసుకోవాలి. జనరల్ ఫండ్ అంటే ఏమంటే, ఇప్పుడు మన ఊర్లో ఏమైనా ప్లాట్స్ గానీ ల్యాండ్స్ గానీ రిజిస్ట్రేషన్ అయితే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలాని కలెక్ట్ చేస్తారు కదా, అందులోకెళ్ళి 40% మనకి ఇస్తారు. అవి ఒరిజినల్ గా రావాలా, అవి కూడా 5 సంవత్సరాల్లో ఒక్కసారి వేసిండు మాకు. సార్ ఇప్పుడు ఫైనాన్స్ 3 అకౌంట్స్ ఉంటాయి. ఎఫ్ఎఫ్సి అంటే ఫోర్టీన్ ఫైనాన్స్, ఓకే. ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫైనాన్స్. ఓకే. స్టేట్ ఫైనాన్స్ లా 830 రూపీస్ తోటి వేయాలా, సెంట్రల్ ఫైనాన్స్ లో కూడా 830 రూపీస్ తోటి వేయాలా ఇయర్లీ. ఆ అమౌంట్ రెగ్యులర్ రావు గ్రామ పంచాయతీలో. ఇప్పుడు ఎలక్షన్ లేకుండా ఇప్పుడు ఒక్క రూపాయి లేదు గ్రామ పంచాయతీల పేరు మీద. అంటే ఎలా సార్, ఎందుకు వచ్చిందంటారు ఈ సిచ్యువేషన్? ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఎలక్షన్స్ పెడతలేరు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వేస్తలేదు. స్టేట్ అయితే అసలే ముట్టుకోవద్దు దాన్ని. స్టేట్ ఆ సెంట్రల్ వచ్చినాయే ఒకసారి ఎఫ్ఎఫ్సీలు వేస్తుంది, ఒకసారి ఎస్ఎఫ్సీలు వేస్తుంది. అయితే ఇప్పుడు మేము సర్పంచ్ గా పదవి కాలం అయిపోయేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక సెపరేట్ అకౌంట్ తీసింది. ఓకే. ఆ అకౌంట్ కే జమ చేస్తామని చెప్పింది. ఎందుకంటే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ దుర్వినియోగం చేస్తున్నదని.